ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరొక వీడియోతో మేము మధ్యకి వచ్చాను. అదేంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనంలో వస్తున్నాయని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఉండగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులరా, మరి యేసు బిగ్గరగా ఈ కేక వేసి ఆయన ప్రాణము విడిచననే విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద బిగ్గరగా కేక వేసినటువంటి అవసరం ఏముంది? అయితే ప్రియులరా, ఈనాడు ఆ కేక నీ కోసము నా కోసమై ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియులరా, ఆయన కేక వేస్తూ ఏమని చెప్తున్నాడు అని అంటే, ప్రయాసపడి సమస్త భారం వచ్చిన సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. అంతేకాదు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకేమో అంటున్నాడు. పూర్తిగా తినవలసిలారా నా వైపు చూసి రక్షణ పొందండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియులరా, ఇలా కేకలు వేసినటువంటి ఆ కేకలు ఈ రోజున మనము ఎంతైనా అవగాహన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎంతైనా ఆ కేకను బట్టి మనము దేవుని యొక్క మాటకు, ఆ కేకకు చెవివలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, ఒక కోడిని చూడండి. ఆ కోడి తన పిల్లలను కాపాడుతూ ఉంటుంది. ఎలా అంటే, ఒక గ్రద్ద వచ్చిందనుకోండి, అప్పుడు ఆ యొక్క కోడి కేకేస్తుంది తన పిల్లల్ని. అపాయం వచ్చింది పిల్లలారా రండి అన్నప్పుడు ఆ పిల్లల్ని కూడా ఆ రెక్కల చాటుకి వెళ్ళిపోతాయి. అంతేకాదు, ఆహారము సంపాదించినప్పుడు ఆహారము దువ్వి మట్టిలో నుంచి ఆహారం తీసి పిల్లల రండి ఈ యొక్క ఆహారము తినండి అని అన్నప్పుడు ఆ పిల్లలన్నీ కూడా వచ్చి అక్కడ తింటూ ఉంటాయి. ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి. చూడండి, ఏంటంటే ఆ కోడి పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానము మనిషికి నాడు లేదని చెప్పాలి. ఎందుకు అని అంటే ప్రియులరా, అక్కడ ఒక విషయాన్ని చూస్తే తల్లి కేకేసేటువంటి ఆ కేక అపాయపు కేక ఏదో, ఆహారం కొరకు పిలిచేటటువంటి కేక ఏంటో ఆ పిల్లలు, చిన్న పిల్లలు, కోడి పిల్లలు గుర్తిస్తూ ఉంటున్నాయి. ఆ కోడి పిల్ల యొక్క ఆ అవయవాలు ఎంత ఉంటాయండి? చిన్న ముక్కుతో ఉంటుంది. దాని యొక్క మెదడులో చూస్తే దాని యొక్క మెదడు ఎంత ఉంటుందో తెలుసా? అయినప్పటికీ కూడా ప్రియులరా, మానవులకి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పటికీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ప్రియులరా, నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు ఇప్పటికీ కూడా ఆయన కేక వేసి, నా దగ్గరికి రాని కుమారుడా, నా వైపు తిరుగు నా కుమారుడు అని పిలుస్తున్నాడు. ఇప్పటికైనా నీవు ఆ దేవుని వైపు తిరుగుతావా? దేవుడి ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో. సిలువలో వేసినట్టు కేక నీకోసమే అనే విషయాన్ని